ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా క్లైమేట్ అయితే ఎంత పీస్ఫుల్గా అసలు కూల్గా ఉంది. పైన మబ్బు అయితే ఇంకా బాగా ఉరుగుతుందన్నమాట. వర్షం వచ్చేలాగా ఉంది బాగా. ఇప్పుడైతే టైము 6 అవుతుందన్నమాట. చూడండి ఇటువైపు ఎలా ఉందో చూద్దాము. చెట్లు భలే ఊగుతున్నాయి అసలు. చూసారా విలేజ్ ఎలా ఉందో. అదిగోండి టామరిండ్ ట్రీ చూడండి, బాగా ఎన్ని చెట్టు నిండా ఫుల్ కాయలు అనమాట. మీకు అంతగా కనిపిస్తుందో లేదో. చింతకాయ చెట్టు విలేజ్లో అయితే ఎలాంటివి అయితే చూడొచ్చు. అదిగోండి అక్కడే ములక్కాయ చెట్టు, ఇంకా ఉసిరికాయ చెట్టు, ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది కస్టర్డ్ యాపిల్, సీతాఫలం అనమాట. దీనికైతే ఫుల్గా మొగ్గలు వచ్చాయి, కొన్ని కాయలు కూడా వచ్చాయి అన్నమాట. ఇక్కడ ప్యారెట్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని మొక్కలు ఇక్కడే చూడొచ్చు. అదిగోండి బఫెలోస్, ఇంకా వర్షం వచ్చినా సరే అట్లాగే ఉంటాయి. అదిగోండి చిక్స్ అంట. మా అబ్బాయికి డక్స్, చిక్స్, బఫెలోస్ ఇవి చూడడానికి రోజు మార్నింగ్ అయితే తీసుకొస్తాడు ఈ ప్లేస్కి అయితే. ఇదిగోండి కోడి పిల్లలు చూసారా, ఇంకా అవి ఈవినింగ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారా చూడడానికి ఎంత హాయిగా ఉందో. ఇదిగోండి పక్షులు ఇప్పుడే ఇంకా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ ట్రీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో గ్రీనరీగా. ఇంకా వర్షం వస్తే అదిగోండి కొబ్బరి చెట్టు అంట, చూపించు. కొబ్బరి చెట్టు, టేక్ చెట్లు, వేప చెట్లు. ఇదిగోండి వేప చెట్లు చూసారా ఎలా ఉన్నాయో. వేప చెట్టు గాలి చాలా మంచిదన్నమాట. ఇంకా బాగా గాలి దుమ్ము అయితే వస్తుంది. వర్షం అదిగోండి మబ్బు ఉరుముల సౌండ్ కూడా వస్తున్నట్టుంది కదా. వర్షం అయితే వచ్చేలాగా ఉంది. అదిగోండి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, ఇంకా కనకాంబరాలు చూసారా. మా ఇంటి పక్కన చూసారా గ్రీనరీగా గార్డెన్ అనమాట అది. ఇంకా దీనిలో నిమ్మకాయ చెట్టు, కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ ఉంటాయి. చూడండి చెట్లు అసలు భలే డాన్స్ వేస్తున్నాయి అన్నమాట గాలికి. అయితే మా మిద్దె పైన ఎలా ఉందో చూసేయండి. మా మొక్కలు చూడండి ఫస్ట్. ఇప్పుడు దాకా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ బాగా ఎండలేసినాయిగా, ఇప్పుడు వాటర్ పోస్తే ఇలా కొంచెం అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇంతక్కడైతే పాపం బాగా వడబడిపోయినాయి అనమాట. చూసారా వాటర్ తాగేసేసి ఫ్రెష్గా అయిపోయినాయి మంచి మొక్కలు అయితే. ఇదిగోండి మేము కారం పట్టించేటప్పుడు సీడ్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ అవ్వకుండా కిందవే దీనిలో వేసేసరికి చూసారా ఎన్ని మొక్కలు వచ్చినాయో. దీనికి ఇంకా మిరపకాయలు వచ్చాకైతే వీడియో పెడతాము. ఇదిగోండి ఆల్రెడీ దీనికి ఇదిగోండి పువ్వులు అయితే వచ్చేసాయి, ఇంకా మిర్చి అయితే వస్తాయి అన్నమాట. ఇది సన్నజాజిది. ఇదిగోండి మర్మం, దీన్ని మర్మం అంటారు. ఇది మల్లెపూల్లో కానీ కనకాంబరంలో కానీ వేసి కడితే చాలా స్మెల్, అంటే ఉట్టి ఆకు కూడా బాగా స్మెల్ వస్తుంది. అయితే రోడ్స్ చూసారా నిర్మానుషంగా, మనుషులు అయితే ఎవ్వరూ లేరు. ఇంకా ఎండలు కదా పడుకున్నారు అనుకుంటా. మళ్ళీ వర్షం వచ్చే ఇదిగా ఉంది, ఇంకా అందుకే ఎవ్వరు బయట అయితే తిరగట్లేదు. ఇంక ఇప్పుడైతే మేము మిద్దె పైకి వచ్చాం కదా, ఇంకా తాళాలు వేసుకొని ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. హనీబాబు బాయ్ చెప్తాడంట. ఫ్రెండ్స్ ఇదే మా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.